పూరి జగన్నాథుడి ఆలయంలో ఎన్నో మిస్టరీలు చోటు చేసుకుంటాయి. నేటికి కూడా ఎటువంటి సైన్స్ ఛేదించని రహస్యాలు ఉన్నాయి. జగన్నాథ ఆలయం శతాబ్దాలుగా ప్రజల విశ్వాసానికి కేంద్రంగా అలరాడుతూ ఉంది. ఈ ఆలయానికి సంబంధించిన అనేక రహస్యాలు నేటికి ఉన్నాయి. ఇప్పటి వరకు మానవుల మేధస్సు, ఆధునిక సైన్స్ వద్ద కూడా తగిన సమాధానం లేదు. శ్రీ జగన్నాథ ఆలయం ఒక ఆధ్యాత్మిక ప్రదేశం మాత్రమే కాదు, ఇది భారత సాంస్కృతిక గుర్తింపు కూడా. ఈ ఆలయంలో ముడిపడి ఉన్న సాంప్రదాయాలు, రహస్యాలు విశ్వాసం ముందు తర్కం నిజంగా పనిచేయదా అని ఆలోచించేలా చేస్తూ ఉంటాయి. జగన్నాథుడి ఆలయానికి సంబంధించిన 10 రహస్యాలు. గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతున్న జెండా, సాధారణంగా ఆ జెండా గాలి దిశలో ఊగుతుంది. జగన్నాథుడి ఆలయ జెండా ఎల్లప్పుడూ కూడా గాలికి వ్యతిరేక దిశలో ఊగుతూ ఉంటుంది. పూజారులు ప్రతిరోజు 45 అంతస్తుల ఎత్తైన ఆలయంపైకి ఆ జెండాను మారుస్తారు. ఈ సాంప్రదాయం 800 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. 2. ఆలయం నీడపడదు. పగలు ఎటువంటి సమయంలో కూడా ఈ ఆలయం ప్రధాన గోపురం నీడ ఎప్పుడూ కనిపించదు కూడా. ఇది ఈ ఆలయానికి చెందిన అద్భుతం. అదేవిధంగా ఇది ఒక రహస్యం కూడా. ఆలయం నీడ ఎక్కడా పడకుండా ఉండడం ఏమిటా అని ఇప్పటికీ కూడా భక్తులందరూ ఆశ్చర్యపోతూనే ఉంటారు. ఇక 3వది, సముద్రపు అలల శబ్దం ఆలయం లోపల వినిపించదు. ఈ ఆలయం బంగాళాఖాతం దగ్గర నిర్మించబడింది. అయితే ఆలయ ద్వారం లోపలికి ప్రవేశించినప్పుడు సముద్రపు అలల శబ్దం వినబడదు. 4. సముద్రపు నుంచి వచ్చే గాలి ఎప్పుడు కూడా ఆలయం లోపలికి వీచదు. సాధారణంగా సముద్రం నుండి వీచే గాలి తీరం వైపుకు వీస్తూ ఉంటుంది. అయితే జగన్నాథుడి ఆలయంలో మాత్రం దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది. సైన్స్ ప్రకారం పగటిపూట సముద్రం నుంచి భూమి వైపు, రాత్రి భూమి నుంచి సముద్రం వైపు గాలి వీచాలి. అయితే పూరిలో ఈ నియమం దీనికి విరుద్ధంగా ఉంటుంది. ఇది చూసి శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. 5. జగన్నాథుడి ఆలయంలోని వంటగది 24 గంటలు తెరిచే ఉంటుంది. ఈ ఆలయ వంటగది ప్రపంచంలోనే అతిపెద్ద వంటగదిగా పరిగణించబడుతుంది. ఇక్కడ ప్రతిరోజు 56 రకాల ఆహారాన్ని తయారు చేస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఆహారాన్ని 7 పాత్రలను ఒకదానిపై ఒకటి ఉంచి తయారు చేస్తారు. పైభాగంలోని పాత్రలోని ఆహారాన్ని ముందుగా వండుతారు. ఆలయంలోని ఆహారం ఎప్పుడు కూడా తగ్గిపోదు, ఎప్పుడు కూడా మిగిలి ఉంటుంది. 6. ఆలయం పైభాగంలో అమర్చబడిన నీలచక్రం 2200 కిలోల బరువు ఉంటుంది. అంత భారీ బరువు ఉన్నప్పటికీ ఈ చక్రం ఎలా స్థిరంగా ఉంటుంది? గురుత్వాకర్షణ నియమం దానిపై ఎందుకు పనిచేయదు అని ఇప్పటికీ కూడా మిస్టరీగానే ఉంటుంది. 7. పక్షులు లేదా విమానాలు ఎప్పుడూ ఆలయం పైన ఎగరవు. ఆలయ ప్రాంగణంలో పక్షులు ఎగరవు. ఆలయ సమీపంలో పక్షులు గూళ్ళు కూడా కట్టుకోవు. ఇది సైన్స్ దగ్గర కూడా సమాధానం లేని రహస్యం. 8. రథయాత్ర సమయంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల కోసం 3 భారీ రథాలను తయారు చేస్తారు. దీనికోసం వేలాది చెట్లను నరికివేస్తారు. అయినప్పటికీ కలప కొరత ఎప్పుడూ ఉండదు. ఈ రథాలను యంత్రాలు లేకుండా లాగుతారు. ఈ రథయాత్ర సమయంలో రథాలు ఒకే మార్గంలో తిరుగుతాయి. వీటిని నియంత్రించడం చాలా కష్టం కూడా. 9.
ఆలయం పైన ఉంచబడిన సుదర్శన చక్రం ఏ దిశ నుండి చూసినా ఒకేలా కనిపిస్తూ ఉంటుంది. 10. విగ్రహాలు ప్రతి 12 సంవత్సరాలకు మారుతాయి. ప్రతి 12వ సంవత్సరం జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల పాత విగ్రహాలను ధ్వంసం చేసి కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఈ తంతునంతా అర్ధరాత్రి రహస్యంగా నిర్వహించే ఒక ప్రత్యేక ఆచారం. ఈ ప్రక్రియలో పాల్గొన్న పూజారులు దాని గురించి ఎప్పుడూ ప్రస్తావించరు కూడా. ఇది చాలా మర్మమైన ప్రక్రియ. పాత విగ్రహాలను రహస్యంగా ఖననం చేస్తారు.